రామమందిర పునఃప్రతిష్ఠ కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తుందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. దేవుడి అక్షంతలను కాంగ్రెస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. దేవుడి అక్షంతల్లో కూడా రేషన్ బియ్యం, బాస్మతి, జై శ్రీరామ్ అక్షంతలు ఉంటాయా అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్లో శివాలయం శుభ్రం చేశారు బండి సంజయ్. ప్రధాని మోదీ పిలుపు మేరకే దేవాలయ శుద్ధి చేస్తున్నానన్నారు బండి సంజయ్. 22వ తారీఖు నాడు దేశంలోని ప్రపంచంలోని హిందూ సమాజం యొక్క చిరకాల వంచ శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి స్థలమైనటువంటి అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించడానికి, విజయవంతం చేయడానికి, దీన్ని చూసి తరించడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం ఎదురు చూస్తూ ఉన్నది. ఈ సందర్భంగా దేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం అంతా జాగృతమైంది. అనేక రకాల కార్యక్రమాలు గత నెల రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తా ఉన్నారు. అనేక రకాల కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, అనేక రకాల ధార్మిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశంలో ఉన్నటువంటి దేవాలయాలను శుభ్రం చేయాలి, సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు నేను ఈ రోజు కరీంనగర్ లోని పద్మనగర్ లో జరిగినటువంటి రామాలయము, శివాలయం, దేవాలయంలో శివాలయాన్ని ఈరోజు పూర్తిగా శుభ్రం చేసేటువంటి అవకాశం ఇలా నాకు రావడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఒక మంచి కార్యక్రమము. ఇట్లా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందువులంతా కూడా జాగృతమై ఇలా దేవాలయాలని శుభ్రం చేయడము, పూజలు చేయడము, ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా చాలా మంది కూడా 22వ తారీఖు నాడు సాయంత్రం ఉదయము స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం, హోమాలు, యజ్ఞాలు చేయడము, సాయంత్రము ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు 5 జ్యోతులను వెలిగించడం, 5 దీపాలను వెలిగించే కార్యక్రమం